బ్రిటిష్ స్వాతంత్ర సమరంలో నాకి బ్రిటిష్ పాదాలకు మొక్కి శరణు వచ్చి స్వాతంత్ర సమరంలో తమ పాత్ర కూడా లేని ఫ్యాసిస్టు విలువలు మన దేశాన్ని వెళ్తున్నారు. మరి వారికి ప్రజా సమస్యలు కానీ అంతర్జాతీయ సమస్యలు కానీ వారు ఏ విషయంలోనూ ప్రజా ఆమోదమైన పనులేమీ చేయకుండా వారు చేస్తున్న పనులపై ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రధానంగా 3 సమాజాలపై అతిపెద్ద సమాజానికి దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు ముస్లింలు, క్రైస్తవులు, सामने आते हैं उधर पीछे हटेंगे जरा हट लो। रिजवाना में ऊपर आ जाए। నిన్న విజయవాడలో ఆల్ ఇండియా పర్సనల్ అబౌట్ అఖిలపక్ష ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. దాన్ని నీరు మార్చడానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ అక్కడ ఎవరో వస్తారు, అక్కడ ఏదో చేస్తారు, అదేమో అయిపోతుంది. ఎందుకంటే భారతదేశం శాంతియుత వాతావరణం కలిగిన దేశం కాబట్టి ఇక్కడ ఏది జరగదు అని ఎవరికైతే నమ్మకంగా వాళ్ళంతా వచ్చారు. సోదరులారా, అలాంటిదేమీ జరగవు. ఎందుకంటే జేపీసీ ముందు 95% నిరసన తెలిపిన వాళ్ళల్లో ముస్లిమేతరులు ఉన్నారు, 5% RSS వాదులు ఉన్నారు. కాబట్టి ఈ దేశం లౌకికవాద దేశం, ఇది మత నిరపేక్ష దేశం. కాబట్టి ఈ సందర్భంగా వక్ఫ్ సంబంధించిన బిల్లును తీసుకొస్తూ చేసిన తీర్మానం ఏదైతే జేపీసీ ద్వారా సభలో ఆమోదం ఇచ్చి పార్లమెంట్ ఆమోదం పొందడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అమలు చేయడానికి ఈ రోజు నుంచి ప్రారంభం. ఇక యుద్ధ ప్రాతిపదికన ఉద్యమం మొదలవుతుంది. త్యాగాలు చేసేలా ఉద్యమాలు చేసి ఆ బిల్లు ఎలాగైతే CAA అలాగే రైతుల బిల్లు వెనక్కి తీసుకోవడం జరిగిందో ఆ భయం ముట్టించేలా చేస్తాము తప్పకుండా. నేను ముందుగా ఈ సందర్భంగా సమయాన్ని, ఎందుకంటే ఉపవాసం ఉన్న జనాలు, అందులో లేడీస్ అంతా ఉన్నారు కాబట్టి గాలి చంద్రాలు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. सामने घड़ी घड़ी घाटा वाले का अच्छा है स्टॉप कर कौन तो सुतारे स्टॉप करो।